చాలా నిరుత్సాహంగా ఇంకేం చేస్తానులే అనేంత సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారా? మిషనరీ పార్టీకి, సమాజాన్ని మార్చాలనుకునే రాజకీయ పార్టీకి నిరుత్సాహాలు ఉండవు. ఎందుకంటే ఇది ఒక తరతరాల మహనీయులు ఇచ్చినటువంటి ఆలోచన విధానం కాబట్టి ఐడియాలజికల్ పార్టీకి నిరుత్సాహం ఏంటి? రేపటికి రేపే ప్రగతి భవన్లోకి పోవాలనుకునే వాళ్ళం కాదు కదా మేము. అందుకని తీవ్రమైనటువంటి ఆలోచనలు, అక్రమార్గాలు, వక్ర భాష్యాలు ఉండవు మాకు. మాది మహనీయుల యొక్క ఐడియాలజికల్ మూమెంట్ కాబట్టి పొలిటికల్ పవర్ అనే ఒక ఆయుధంతో సమాజాన్ని మార్చటం, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం అనే ఒక కల్చరల్ మూమెంట్ మాది. దానికి పాలిటిక్స్, పవర్ అనేది ఒక ఆయుధాలు మాత్రమే. అందుకని మేము రాజకీయాల్లో పాల్గొంటాము, రాజకీయ పార్టీ ద్వారా పోరాటం చేస్తాము. దాంట్లో కృంగిపోవడాలు అట్లాంటివి ఏమి ఉండవు. మాది ఒక లాంగ్ జర్నీ. మేము పెట్టుకున్నది 10 సంవత్సరాలు, 10 ఏళ్ల కాలంలో ఒక రాజకీయ ఫలితాన్ని తేవాలనుకుని ప్రయాణంలో ఉన్నాం. అంటే మీరు 1,00,000 ఓట్లు కూడా మొత్తం అందరు అభ్యర్థులను కలిపి సాధించలేకపోయారు కదా? అవును. సో మీకు 90,000 ఆ పైన ఓట్లు వచ్చినట్టున్నాయి. సో మరి ఇది మీకు నెగిటివ్ రిజల్టే కదా? లేదు, మేము పార్టీని ఏర్పాటు చేయగానే 3 నెలల్లో ఎలక్షన్స్ వచ్చినాయి. సరే, అంతకుముందు మేము సాంస్కృతిక, సామాజిక సంఘర్షణ పడ్డాం. దాని బేస్ తోటి, క్యాడర్ బేస్తో ఆర్గనైజ్ చేసాం. కాబట్టి మా పార్టీ ఏర్పడే 3-4 నెలల కాలమైంది. అయినప్పుడు మేము దీని పట్ల మేము పెద్దగా బాధపడ్డది లేదు, కుంగిపోయింది లేదు. రాబోయే 10 ఏళ్ల పోరాటమే మాది. ఈ 5 ఏళ్లలో పార్టీని బలంగా నిర్మాణం చేయబోతున్నాం, చేస్తున్నాం ఆల్రెడీ. చాలా మైక్రో లెవెల్లో, సూక్ష్మంగా తెలంగాణలో అద్భుతమైన నిర్మాణం కొనసాగుతుంది. తెలంగాణలో జరగాల్సింది 90% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజానీకాన్ని సమీకరించాలి, వాళ్ళకి ఐడియాలజీ బోధించాలి, వాళ్ళ నిర్మాణం చేయాలి, వాళ్ళకి రాజ్యం రావాలి. అంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మిమ్మల్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు, మీ పోరాటాన్ని బాగా చేస్తున్నారని చెప్పేవాళ్ళు కూడా మీకు ఓటేయలేదు ఈసారి. అట్లా కాదు. అంగీకరిస్తారా ఈ విషయాన్ని? ఆఫ్ కోర్స్. ఎందుకంటే మీరు హుజూర్ నగర్ మీరు ఇక్కడ మునుగోడులో కంటెస్ట్ చేశారు. గతంలో హుజూరాబాద్, ఇంకొక నియోజకవర్గంలో మీరు నాగార్జున సాగర్ లో కంటెస్ట్ చేశారు. సో అక్కడ మీకు కొన్ని ఓట్లు పడ్డాయి. అవును. సో అక్కడ 3,000 ఇక్కడ 3,000 పడ్డాయి, ఓట్లు పడ్డాయి. సో అట్లా లెక్క వేసుకున్నా మీకు తగ్గిపోవచ్చు. కానీ ఇప్పుడు ఇది ఓవరాల్గా రాష్ట్రంలో ఎన్నికలు కాబట్టి మేము ఏర్పాటు చేసుకున్న పార్టీ కొద్ది రోజుల్లోనే ఎన్నికలు రావడం వల్ల ఒక రాజకీయ పార్టీకి కావాల్సినటువంటి సమస్త ఆయుధాలు మా దగ్గర లేకుండే. పార్టీ పోరాటం చేయడానికి, రాజకీయ యుద్ధం చేయడానికి కావాల్సిన వనరులన్నింటినీ కోల్పోయాం మేము. అందుకని మా దగ్గర అవన్నీ ఆ సమయానికి సిద్ధపాటు లేక మేము ఎన్నికల యుద్ధంలో అనుకున్న స్థాయిలో మేము కొంతమేరకు 100 స్థానాలు, 101 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడం, ఆత్మగౌరవంతో పోరాటం చేయాలి అని ఒక సిద్ధాంత భూమికలుగా పోరాటం చేయటం. కాకపోతే ఓట్లు తక్కువ రావచ్చు, కానీ రాబోయే 5 ఏళ్లలోనే ఇది. ఎందుకంటే కాంశీరామ్ గారు DS4 మొదట్లో పెడుతున్న పార్టీ టైంలో 82-84 మధ్యలో దాదాపుగా ఈ మాత్రంలోనే ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఆ రోజు ఆ పార్టీ మరి జాతీయ పార్టీగా ఏ స్థాయి పోయిందో మనం చూసాం. ప్రతి పార్టీ ఆ స్థాయిలోనే స్టార్ట్ అయింది. మీకు కర్ణాటకలో బహుజన సమాజ్ పార్టీకి మాకన్నా ఓట్లు తక్కువ వచ్చినాయి అనేక అసెంబ్లీలలో. 100, 200, 300 అట్లా వచ్చినాయి ఆ పార్టీ. మరి ఒక జాతీయ పార్టీ అయ్యండి కర్ణాటక అసెంబ్లీలో, ఇక్కడ చాలా అసెంబ్లీలలో ఇక్కడ కూడా అట్లనే వచ్చింది. కాబట్టి మేమేం కుంగిపోయేది లేదు. అసలు యుద్ధం ఇప్పుడే ప్రారంభమవుతుంది. సర్వ ఆయుధాలతో, సర్వశక్తులతో ఒక మహారాజకీయ యుద్ధానికి రేపటి నుంచి జరగబోయే అన్ని ఎన్నికల్లో పాల్గొనబోతున్నాం. మా టార్గెట్ రాబోయే 10 ఏళ్ళు, రేపు 4.5 ఏళ్లలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే ఈ 2 అసెంబ్లీ ఎన్నికల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 90-92% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలకి ఒక ఆశాజనకమైన ఫలితాలు, రాజ్యం తీసుకొచ్చే దిశగా ఆ ప్రయాణంలో మేము ఉన్నాం. సో మీరు ఎప్పుడు అనుకోలేదా ఎస్సీ, ఎస్టీ, బీసీ బహుజన వాదము, ఈ వాదాన్ని, ఈ లైన్ కనుక ప్రజలకు వినిపిస్తే ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదన్న ఆలోచన మీకు ఏం రాలేదా? ఏదో ఒక సందర్భంలో రిసీవ్ చేసుకోవడం కాదు, అక్కడ సత్యం ఏంటంటే ఆయా కాలానుగుణంగా ప్రజా చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఇంకా సమాయత్తం కాకపోవడం, ఆ చైతన్య స్థాయికి ఎదగకపోవడం, మేము నిర్మించలేకపోవడం, లేదా విప్లవాన్ని తీసుకురాలేకపోవడం. విప్లవం దానంతట అది రాదు. నాయకత్వం సృష్టించాలి, నిర్మాణం చేయాలి, సత్యాన్ని విడమర్చి చెప్పాలి, పాలకుల యొక్క వైఫల్యాన్ని క్లియర్ చేయాలి, దోపిడీ ఎట్లా సాగుతుందో చెప్పాలి.
ఈ మొత్తం చెప్పినప్పుడు ప్రజల విప్లవం వస్తుంది. ఆ విప్లవాన్ని తయారు చేయడంలో ప్రజల చైతన్యం కొంత కొరవడింది, మేము నిర్మించడంలో కొంత కొరవడింది. వీటన్నిటి మూలాన రిజల్ట్ విషయంలో అట్లా రావచ్చు తప్ప ఒకటి మాత్రమే ఏంటి అంటే ప్రజలకి బీసీ ఎస్సీ ఎస్టీ సిద్ధాంతం కరెక్ట్ కాదా, లేకపోతే 100% జరగాల్సింది ఇది కుల సమాజం, ఇది కుల వ్యవస్థ సమాజం. ఇక్కడ 10% అగ్రకులాల చేతిలోనే భూమి, రాజ్యం, అధికారం, సంపద అన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. అవి రిలీజ్ కావాలంటే అణగారిన వర్గాలకు రాజ్యం రావాల్సిందే. మీరు క్లియర్ కట్గా తెలంగాణలో ఏం జరుగుతుంది, వెలమల నుంచి రాజ్యం రెడ్లకు పోయింది అనుకుంటున్నదే కదా. ఇలా రెడ్ల రాజ్యం, రెడ్ల చేతిలో రాజ్యం ఉంది, అధికారం, సంపద, డబ్బు మొత్తం మళ్ళీ వాళ్ళకే డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంది. ఏం జరుగుతుంది? ఇది క్లియర్ కట్. బీసీ ఎస్సీ ఎస్టీల చేతిలో భూమి లేదు, రాజ్యం లేదు, సంపద లేదు.